ఒకరోజు రాజు మరియు అతని కొడుకు గాడిదని తీసుకుని మార్కెట్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. వారు నడుస్తున్నప్పుడు ఒక రైతు వారి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, మీరు మూర్ఖులా? గాడిద ఉన్నా కూడా దాని మీద ఎక్కకుండా నడవడం ఏంటి అని అన్నాడు. ఆ మాటలు విని రాము ఆలోచించాడు. బయటి వారి మాటల్లో సరైందే ఉండొచ్చు అనుకుని తన కొడుకును గాడిద మీదికి చేర్చాడు. కొంత దూరం నడిచిన తర్వాత ఒక చిన్న సమూహం కనిపించింది. అక్కడొక వ్యక్తి వేగంగా వచ్చి ఇలా అన్నాడు, ఆ చిన్న బాలుణ్ణి చూడండి, అతను ఎక్కి తండ్రిని నడిపిస్తున్నాడు. అతను ఎంత అలసటగా ఉంటాడో అని అవమానపరిచాడు. అది విన్న రాము తన కొడుకును గాడిద నుంచి దిగమని ఆదేశించాడు. తానే గాడిదపైకి ఎక్కి వారి ప్రయాణాన్ని కొనసాగించారు. కొద్ది దూరం నడవగానే ఇద్దరు మహిళలు అక్కడ కనిపించారు. వారు ఇలా అన్నారు, ఏంటిది పరిస్థితి? తండ్రి ఏమో గాడిద మీదికి ఎక్కి బిడ్డను నడిపించడమేంటి? ఎంత దారుణం అని అన్నారు. అది విని మళ్ళీ రాము ఆలోచనలో పడిపోయాడు. చివరికి తన కొడుకుతో కలిసి గాడిద మీదికి ఎక్కాలని నిర్ణయించుకున్నారు. ఇక వాళ్ళు వారి ప్రయాణాన్ని కొనసాగించారు. వారు పట్టణానికి చేరుకున్నారు. అక్కడ వీధుల్లో నడుస్తున్నప్పుడు ప్రజలు వారిని చూసి నవ్వుతూ ఇలా అన్నారు, చూసారా, గాడిద ఇద్దరి బరువును మోస్తుంది. ఆ విమర్శలు విన్న తర్వాత రాము మరియు అతని కొడుకు గాడిద నుంచి కిందికి దిగిపోయారు. వాళ్ళు ఒక కట్టెను తీసుకుని వచ్చి గాడిదను తాడుతో కట్టెకు కట్టి ఆ కట్టెను భుజాల మీద పెట్టుకుని ఆ గాడిదను మోసుకుంటూ వెళ్లారు. తర్వాత కొద్ది దూరం వెళ్ళేసరికి వంతెన వచ్చింది. దురదృష్టవశాత్తు ఆ గాడిద ఆ నీళ్లలో పడిపోయింది. ఆ దృశ్యాన్ని చూసిన వృద్ధుడు ముందుకు వచ్చి రాముతో ఇలా అన్నాడు, ఎవరి మనసు నచ్చాలని మీరు ప్రయత్నిస్తే చివరికి ఎవరిని సంతృప్తి పరచలేరు. అసంతృప్తియే మిగులుతుంది. మీకు నచ్చిన పనిని మీరు చెయ్యండి. మీరు ఏం చేయాలో అనేది మీరే నిర్ణయం తీసుకోవాలి. ఎవరిపైనా ఆధారపడకూడదు అని చెప్పాడు. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.